ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు, దేవుని ఆశీర్వాదములు మీకు అందిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, పెంతెకోస్తు తర్వాత 25వ ఆదివారము మనకివ్వబడిన అంశము దేవుని పరిపాలన నిమిత్తము ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనుట. దేవుని పరిపాలన నిమిత్తము ప్రమాదకర స్థితిని ఎదుర్కొనుట. ఈ అంశమును ధ్యానం చేయటగాను ఏర్పాటు చేయబడిన సువార్తల పాఠము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుండి 42వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము చదవగా విందము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచన ప్రారంభము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారి అయినను కుమార్తె అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తలలు వంచి ప్రార్థించుదాము. ప్రేమ కలిగిన ప్రభువా, ఆకాశము నీ సింహాసనము, భూమిని పాదపీఠముగా చేసుకొని నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, నీ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి మేము ప్రభువా, నీ రాజ్య వ్యాప్తిలో నీ పరిపాలనకు అంగీకరించి విధేయత చూపినటువంటి బిడ్డల జీవితాల్లో వచ్చే ప్రమాదకర పరిస్థితులు ఎలాంటివో ప్రభువా, అలాంటి పరిస్థితులలో నీ కాపుదల, నీ సంరక్షణ ఎలాంటిదో నీ వాక్యం ద్వారా మేము నేర్చుకుని ఉంటున్నాం. చదవబడిన పరిశుద్ధ లేఖనము నుండి నీ వాక్యము ధ్యానిస్తుండగా నీ కృప మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుండి 42వ వచనం వరకు రాయబడినటువంటి సువార్తల పాఠం నుండి దేవుని పరిపాలన నిమిత్తము ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటా అనే అంశము మనం ధ్యానించబోతున్నాం. దేవుని పరిపాలన నిమిత్తము ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనుట, ఈ అంశాన్ని ధ్యానం చేసినప్పుడు ఇందులో 2 విషయాలు మనకు స్పష్టం చేయబడుతున్నాయి. మొదటిది దేవుని పరిపాలన, రెండవది దేవుని పరిపాలన నిమిత్తము ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడము. ముందుగా దేవుని పరిపాలన దేని మీద ఆధారపడి ఉంది? దేనిని ఆధారం చేసుకొని దేవుని పరిపాలన నడుస్తూ ఉన్నది? కీర్తనకారుడు 89వ కీర్తనలో తెలియచేసినటువంటి ఒక చక్కటి మాటని మనం గమనిస్తున్నాం. కీర్తనల గ్రంథము 89:14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. నీతి న్యాయములు
నీ సింహాసనమునకు ఆధారములు. దేవుని పరిపాలన నీతిని బట్టియు న్యాయమును బట్టియు నడుస్తూ ఉన్నదని ఈ వాక్యము మన జ్ఞాపకం చేస్తుంది. మరియు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినప్పుడు ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. సమస్త మానవాళి పాపముల నుండి రక్షించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనము, ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇవ్వబడిన ప్రవచనము ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. 7వ వచనము, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఈ వాక్య భాగములను ఆలోచన చేసినప్పుడు దేవుని పరిపాలన నీతిని బట్టి న్యాయమును బట్టి జరుగుతూ ఉన్నది అని మనకు అర్థమవుతుంది. నీతి న్యాయములు దేవుని సింహాసనమునకు ఆధారములు అని సెలవిచ్చినప్పుడు నీతి అనగా ఏమిటి, న్యాయము అనగా ఏమిటో కూడా మనకు తెలియాలి. నీతి న్యాయములు దేవుని సింహాసనమునకు ఆధారము అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. క్రీస్తుని గూర్చిన ప్రవచనములో నీతిని బట్టి న్యాయమును బట్టి అతడు రాజ్య పరిపాలన చేస్తాడు అనేటువంటి ప్రవచనము మనం చదువుకున్నాము. నీతి అనగా దేవుడు ప్రేమ గలవాడు, పరిశుద్ధుడు. ఇలాంటి గుణ లక్షణం కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతి కలిగిన దేవుడు, ఈ లక్షణాలు కలిగినటువంటి దేవుడు తన స్వరూపములో మానవుని చేసుకున్నాడు. తన పోలికలో, తన సహవాసములో ఎల్లప్పుడూ ఉండడానికి మానవుణ్ణి దేవుడు చేసి ఉన్నాడు. ఆయన నీతిమంతుడు కనుక తనలాగానే మానవుడు ఉండాలని దేవుడు మానవుని గురించి ఆలోచన చేసి తన పోలికలో, తన యొక్క స్వరూపములో, తన సహవాసములో నిరంతరము ఉండడానికి దేవుడు మానవుని సృజించాడు. ఇందులో దేవుని యొక్క నీతి మనకు కనబడుతూ ఉన్నది. నీతిమంతుడైన దేవుడు తన వల్లనే మానవుడు కూడా ఉండాలని, తన సహవాసములోనే, తన పోలికలోనే, తన యొక్క స్వరూపములోనే ఉండాలని దేవుడు ఆశించి నరుని నిర్మించాడు. ఇందులో దేవుని యొక్క నీతి కనబడుతుంది. రెండవది న్యాయము అనగా ప్రేమ కలిగిన దేవుడు మానవుని సృజించినప్పుడు మానవుడు దేవుని స్వరూపములో, దేవుని పోలికలో, నిరంతరము దేవుని సహవాసములో ఉండుటకు సృజించబడినాడు. అయితే మానవుడు తన అవిధేయతను బట్టి పాపం చేసి దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క పోలికను, నిరంతరము దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని కోల్పోవటము మనం చూస్తున్నాం. మానవుడు చేసినటువంటి పాపము, తన యొక్క అవిధేయత, దేవుని ఎడల అతడు కనపరిచినటువంటి అవిధేయతను బట్టి దేవుని పోలికను పోగొట్టుకున్నాడు, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో ఉండే ఆ నిరంతర సహవాసాన్ని మానవుడు కోల్పోయాడు. ఇలాంటి స్థితిలో, పాపపు స్థితిలో పడినటువంటి మానవుణ్ణి రక్షించి తిరిగి మానవుడు కోల్పోయినటువంటి దేవుని సహవాసం, నిరంతరం ఉండే సహవాసములోనికి, దేవుని పోలికలోనికి, దేవుని యొక్క స్వరూపములోనికి తీసుకొని రావడానికి దేవుని నీతి న్యాయమును కోరింది.
న్యాయమును డిమాండ్ చేసింది. అనగా పాపములో ఉన్నటువంటి మానవుని తిరిగి దేవుని యొక్క సహవాసంలో చేర్చడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని శిలువ మరణమునకు అప్పగించింది. దేవుని నీతి న్యాయమును కోరినది గనుక న్యాయము ఎక్కడ కనబడుతుంది అంటే యేసుక్రీస్తు శిలువ బలియాగములో న్యాయము కనబడుతుంది. న్యాయము మనము శిలువ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగములో ఆ శిలువ మరణము ద్వారా మానవుడు కోల్పోయినటువంటి దేవుని సహవాసమును మరియు దేవుని పోలికను, దేవుని యొక్క స్వరూపాన్ని తిరిగి పొందుకోవటము మనం చూస్తున్నాము. న్యాయవంతుడైనటువంటి దేవుడు తన రూపములో, తన పోలికలో నిరంతరము తన సహవాసములో ఉండవలసినటువంటి మానవుడు అతను చేసినటువంటి పాపమును బట్టి దేవునికి దూరం అయినటువంటి సందర్భంలో న్యాయాధిపతి అయినటువంటి దేవుడు దాన్ని సహించలేకపోయాడు. మానవుని తిరిగి దేవుని సహవాసములోనికి తీసుకొని రావడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగము, ఆ శిలువ మరణము న్యాయమును తీర్చింది. సమస్త మానవాళి పాపముల నుండి విడుదలను కలుగు చేయటం ద్వారా ఎవరు యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నారో వారిలో న్యాయము నెరవేరుతున్నది. వారి జీవితంలో దేవుని యొక్క న్యాయము అక్కడ నెరవేరుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క సింహాసనమునకు ఆధారములు నీతి న్యాయములు. దేవుని పరిపాలనలో నీతి న్యాయము ప్రముఖ స్థానాన్ని వహిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, నేటి దేవుని యొక్క పరిపాలనలో మనకివ్వబడినటువంటి అంశము దేవుని పరిపాలన నిమిత్తము ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనచా. దేవుని పరిపాలనలో ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనచా అనగా ఏమిటి? ఇది ఎక్కడ ప్రారంభమైంది? దేవుని పరిపాలన నిమిత్తము ప్రమాదకరమైన పరిస్థితి ఎక్కడ ప్రారంభమైంది? ఆ ప్రమాదకర పరిస్థితులు ఏంటి ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి నిమిత్తము తన ప్రాణమును సిలువలో అప్పగించడం ద్వారా యేసుక్రీస్తు సిలువ బలియాగములోనే దేవుని పరిపాలనకు అంగీకరించినటువంటి శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిలువలో మరణించడం ద్వారా ఈ ప్రమాదకర పరిస్థితి ప్రారంభమైనది. దేవుని పరిపాలన జరగడానికి, దేవుని పరిపాలన నిరంతరము కొనసాగడానికి, ఆయన పరిపాలన జరుగుతున్నప్పుడు, నీతి న్యాయముతో కూడినటువంటి ఆ పరిపాలన జరుగుతున్నప్పుడు సమస్త మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిలువ మరణము పొందుట ద్వారా ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవటము మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొన్నటువంటి ప్రమాదకర పరిస్థితి ఏంటంటే ఆయన శిలువ మరణము పొందడము. దేవుని పరిపాలనను ఎవరు అంగీకరిస్తారో అనగా నీతిగా న్యాయముగా నడుచుటకు ఇష్టపడతారో, లేదా నీతిగా న్యాయముగా ఉండడానికి ఇష్టపడతారో, అంగీకరిస్తారో వారు ప్రమాదకరమైన పరిస్థితులు, శ్రమలు, వేదనలు, హింసలు వంటివి ఎదుర్కొంటారు. దేవుని వాక్యము సెలవిస్తుంది, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అనే. నీతిని బట్టి హింసలు, న్యాయమును బట్టి శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటున్నాయి. దేవుని యొక్క నీతిని, న్యాయమును అంగీకరించిన యేసుక్రీస్తు ప్రభు మనందరి రక్షణ నిమిత్తమై ఆయన శరీరధారిగా, ఆయన రక్షకుడుగా జన్మించి యేసుక్రీస్తు నుండి ఆయన యొక్క జన్మ నుండి మొదలైనటువంటి ఈ ప్రమాదకర పరిస్థితి నేటికి కొనసాగుతున్నది. సంఘములో నీ దేవుని అందరి భక్తితో, భయముతో, విశ్వాసముతో నీతిగా న్యాయంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నటువంటి
ప్రజల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో, సంఘ సహవాసములో ఈ శ్రమలు, ఈ హింస, వేదనలు వస్తూ ఉండడము మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, క్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసుల జీవితాలలో దేవుని ఎడల భయము, భక్తి కలిగి నీతి కొరకును, న్యాయం కొరకును బ్రతుకుటకు తీర్మానము చేసుకున్నప్పుడు శ్రమలు, బాధలు, వేదనలు, అవమానములు, నిందలు, ప్రమాదకరమైన పరిస్థితులు, భయంకరమైనటువంటి సంఘటనలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. క్రీస్తు పునరుద్ధారణ సంఘటనపై యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము పొంది తిరిగి 3వ దినమున తిరిగి లేచట ద్వారా కట్టబడిన ఈ సంఘము నాటి నుండి నేటి వరకు ప్రభు రాకడ పర్యంతము ఈ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉన్నది. ఈ ప్రమాదకరమైన పరిస్థితులు సంఘముపై వస్తున్నప్పుడు సంఘము దేవుని పరిపాలన నిరంతరంగా కొనసాగుతూ ఉన్నది. ఈ శ్రమలు, ఈ కష్టములు, ఈ బాధలు యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణమును నుండి ఇప్పటి వరకు ఇక ముందుకును ఈ పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఇవేవి కూడా సంఘం యొక్క విస్తరణకు, దేవుని పరిపాలనకు ఆటంకములు కావు. నిరంతరము దేవుని పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు ఆ పరిపాలనలో నీతిగా, న్యాయంగా ఆ పరిపాలన కొనసాగుతున్నప్పుడు సంఘములోని విశ్వాసులు, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు, క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినటువంటి బిడ్డల జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఈ దినము మనం చదువుకున్నటువంటి స్వార్థ పాఠములో యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆయన స్వార్థలో బోధించినట్టుగా దేవుని పరిపాలనలో జరిగే విషయాలను ఆయన స్పష్టం చేస్తూ ఉన్నాడు. సువార్తలో ఏదైతే బోధించబడిందో దేవుని పరిపాలన నిమిత్తము జరుగుతున్నటువంటి సంఘటనలను ప్రభు బోధించడము మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం నుండి 42వ వచనం వరకు రాయబడినటువంటి ఈ వాక్య భాగములో దేవుని పరిపాలనలో ప్రమాదకరమైన పరిస్థితులు ఏ విధంగా మనం ఎదుర్కొనబోతున్నాం అనేది ఇక్కడ రాయబడింది. ఇందులో నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి దేవుడి సమయాన్ని మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మొదటిది దేవుని పరిపాలన కొరకు కుటుంబములో పోరాటములు. దేవుని పరిపాలనకు నీవు అంగీకరించినప్పుడు, దేవుని పరిపాలనకు మనము అంగీకరించినప్పుడు మన కుటుంబములోనే మొదట పరిస్థితులు ఆటంకాలుగా, మన కుటుంబములోనే మొదట మనము పోరాటము చేయాల్సి వస్తుంది. మన కుటుంబములోనే మనము దేవుని అందరి విశ్వాసమును బట్టి బ్రతుకుతున్న నీతిని బట్టి మనం బ్రతుకుతున్నప్పుడు, న్యాయమును బట్టి మనం బ్రతుకుతున్నప్పుడు అనేకమైన పరిస్థితులు, అనేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితుల గుండా మనము కుటుంబములో జీవించాల్సి వస్తుంది. కుటుంబములోనే పోరాటము మొదలవుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఎవడైనను తండ్రి నన్ను ప్రేమించేవాడు తన తండ్రిని, తన తల్లి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించినప్పుడు తన తండ్రినైనను తన తల్లినైనను ప్రేమిస్తే నాకు పాత్రుడు కానని వాక్యము సెలవిస్తుంది. నాకంటే ఎక్కువగా వారిని ప్రేమించకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనకు రక్షకుడుగా అంగీకరించాడు. ఆ రక్షకుడుగా అంగీకరించినటువంటి యేసు ప్రభు శిలువ బలియాగము ద్వారా మనం కోల్పోయినటువంటి దేవుని యొక్క నీతి, మనం కోల్పోయినటువంటి దేవుని స్వరూపము, మనం కోల్పోయినటువంటి దేవుని యొక్క పోలిక, మనం కోల్పోయినటువంటి నిరంతరం ఉండే సహవాసాన్ని తిరిగి ప్రభు ద్వారా మనం పొందుకున్నాము. ఇవేవి మన తల్లిదండ్రులు మనకివ్వలేదు,
మనం ఏ స్వరూపములో ఏ పోలికలో చేయబడ్డామో ఆ దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా మనకు రక్షణని అనుగ్రహించాడు. ఆ రక్షణ ద్వారా మనం కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకోగలిగాము. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను వెంబడించాలని అనుకుంటే, నీవు నాకు పాత్రుడిగా ఉండాలని అనుకుంటే, నీవు నాకు ఇష్టమైన వాడిగా ఉండాలని అనుకుంటే, నా దృష్టిలో నీవు యోగ్యమైన వాడిగా ఉండాలి అనుకుంటే, నీ తండ్రి కంటే నీ తల్లి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించాలి. నన్ను ఎక్కువగా ప్రేమించాలి. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్న వాడైతే తన కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా ప్రేమించగలడు. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ అనుభవమును క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో లేకపోతే మనం దేవుని బిడ్డలుగా మనం పరిపూర్ణమైన స్థితిలో విశ్వాస జీవితంలో కొనసాగలేము అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఎవడైతే నన్ను ప్రేమించాలని అనుకుంటున్నాడు, నన్ను వెంబడించాలని అనుకుంటున్నాడు, తండ్రినైనను తల్లినైనను కుమార్తెను కుమారునైనను వారికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. నీ జీవితంలో నా జీవితాల్లో మొట్టమొదటి స్థానము ప్రభువుకే ఉండాలి, ఆ తర్వాతనే మిగతా వారికి అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేసింది. అనగా దేవుని పరిపాలనకు మనం అంగీకరించినప్పుడు మన కుటుంబంలో ఈ విధమైన పోరాటము వస్తుంది. ఈ పోరాటంలో మనం జయం పొందాలంటే మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనము ప్రేమించడం, దేవుణ్ణి మనం ప్రేమించడం మనం నేర్చుకునవలసిన వారమైంచున్నాం. ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు. ఆయన మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నామని యోహాన్ రాసిన మొదటి పత్రికలో భక్తుడైన యోహాన్ గారు తెలియజేస్తున్నాడు. రెండవది, దేవుని పరిపాలన నిమిత్తము శ్రమలు ఎదుర్కోవడము. దేవుని పరిపాలన నిమిత్తము శ్రమలు ఎదుర్కోవడము. చూడండి, 38వ వచనంలో, తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అనగా ఈ సిలువను గురించినటువంటి ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ తీసుకుని వస్తున్నప్పుడు, ప్రభు యొక్క సువార్త గలిలయ ప్రాంతములో జరుగుతున్నప్పుడు గలిలయ ప్రాంత ప్రజలకి సిలువ మరణం గురించినటువంటి ఒక పూర్తి అవగాహన వారికి ఉన్నది. ఆనాటి దినాల్లో సిలువ మరణం అంత క్రూరమైనటువంటి శిక్ష, ఆ క్రూరమైనటువంటి ఆ సిలువ శిక్షను గురించి వారికి సంపూర్ణంగా తెలుసు. అందుకే ప్రభు ఈ మాటని అక్కడ తీసుకుని వస్తున్నాడు. ఎవరైతే నన్ను వెంబడించాలని అనుకుంటున్నారో, నన్ను ప్రేమించి నన్ను వెంబడించాలని మీరు అనుకున్నట్లయితే, నీతి న్యాయమును స్థాపించుటకు వచ్చిన నన్ను వెంబడించేవాడు మానవుని దృష్టిలో అతి నీచమైన ఘోరాతి ఘోరమైనటువంటి మరణ శిక్షకు సాధనమైనటువంటి ఆ సిలువ మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. సిలువను ఎత్తుకోవడానికి సిద్ధపడాలి. అప్పుడే మీరు నాకు శిష్యులుగా, నాకు పాత్రులుగా ఉండగలరు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని పరిపాలన కొరకు శ్రమలను ఎదుర్కోవడము, దేవుని పరిపాలన స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణమును ఎదుర్కొన్నాడు, దాన్ని జయించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి విశ్వాసులు వారి జీవితంలో కూడా ఈ సిలువ మరణము అనే అనుభవం గుండా మనము ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. మూడవది, దేవుని పరిపాలన కొరకు తెగింపు కలిగి ఉండాలి. దేవుని పరిపాలన కొరకు తెగింపు కలిగి ఉండాలి. 39వ వచనంలో ఆ మాటని మనం చూస్తున్నాము. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. దేవుని పరిపాలన కొరకు తెగింపు అవసరము. క్రీస్తు కొరకు ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు విశ్వాసులకు ఈ తెగింపు లేదా సాహసము అవసరము.
పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవిత చరిత్ర మరియు ఆది సంఘము నుండి నేటి వరకు సంఘ చరిత్రలో హతసాక్షుల మరణము మనకు స్ఫూర్తినిస్తుంది. వారు క్రీస్తు కొరకు బ్రతికిన విధానము, మరణమును కూడా వెనకాడకుండా క్రీస్తు యొక్క రాజ్య విస్తరణ కొరకు, దేవుని పరిపాలన భూమి మీద స్థాపించడానికి దేవుని చేత బహుగా వాడబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు, క్రీస్తు స్వరక్తమిచ్చి కొనబడినటువంటి సంఘము ఎదుర్కొన్నటువంటి అనేక హింసలు, శ్రమలు, వేదనలు మనకు స్ఫూర్తిగా మన ముందు కనబడుతూ ఉన్నాయి. తెగింపు కలిగి దేవుని పరిపాలనను అంగీకరించినటువంటి ఎంతో మంది భక్తులు హతసాక్షులుగా మరణమైనటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్తున్నాడు, తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును. దేవుని యొక్క నీతిని, న్యాయమును స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు తాను శిలువ మరణమునకు అప్పగించబడ్డాడు. తిరిగి 3వ దినమున సమాధి నుండి పునరుద్ధారుడై తిరిగి లేచడం ద్వారా దేవుని నీతిని స్థాపించాడు, దేవుని న్యాయమును స్థాపించాడు. ఆయన సమస్త మానవాళికి జీవ ప్రదాతగా మిగిలి దేవునిగా ఆయన పూజింపబడుతున్నాడు, మన రక్షకుడుగా ఆరాధించబడుతున్నాడు. మనందరినీ రక్షణలోనికి నడిపించిన దేవుడిగా ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు. ఆయన తన ప్రాణమును సిలువకు అప్పగించడం ద్వారా తిరిగి 3వ దినమున లేచిన వాడై మనందరినీ పాపం నుండి విడిపించి సజీవుల, మన నీతిమంతులుగా దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను, నిరంతరం దేవునితో ఉండే సహవాసములోనికి ప్రభు మనల్ని చేర్చి ఉన్నాడు. దేవుని పరిపాలన కొరకు తన ప్రాణము అర్పించడం ద్వారా ఇది సాధ్యమైంది. క్రీస్తు స్వరక్తమిచ్చి కొనబడినటువంటి సంఘముగా మనము కూడా దేవుని పరిపాలన కొరకు తెగింపును, సాహసమును కలిగి ఉండాలని ఈ వాక్యము సెలవిస్తుంది. 4వది 40 నుండి 42 వచనాలు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. నా పేరిట వచ్చు ఇచ్చిన వానికి ఎవడు గిన్నె నీళ్ళు ఇచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అనగా దేవుని పరిపాలనలో ప్రతిఫలము, దేవుని పరిపాలనలో ప్రతిఫలం ఏంటంటే పంపబడిన వారిని చేర్చుకునుట అనేది, పంపించిన వారిని చేర్చుకునుట అనేది అనుటలో అది మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే పంపించారో పంపబడిన వారిని మనము చేర్చుకున్నప్పుడు, పంపించిన వారిని చేర్చుకుంటాము అనేది ప్రాచీన కాలంలో భావించబడేది. రాజు ప్రతినిధిగా వచ్చిన వారిని చేర్చుకునుట అనగా రాజును చేర్చుకునుటే అని అర్థము. అలాగే క్రీస్తు ప్రతినిధులను లేదా శిష్యులను చేర్చుకునుట, నీతిమంతులను చేర్చుకునుట, క్రీస్తును చేర్చుకునుటే. దేవుని నామం పేరిట వచ్చిన వారిని చేర్చుకునుట అనగా దేవుణ్ణి చేర్చుకున్నట్టే అర్థము. దేవుని యొద్ద నుండి వచ్చిన రక్షణ ప్రణాళిక, దేవుని యొద్ద నుండి రక్షణ ప్రణాళిక ఆరంభమైనది. క్రీస్తు శిలువ మరణము ద్వారా ఆ రక్షణ ప్రణాళిక అందించబడినది. రక్షణను పొందుకున్న వ్యక్తి లేదా శిష్యుడు లేదా రాయబారి ఈ రక్షణ సువార్తను ప్రజలకు అందిస్తున్నారు. ఈ సువార్తను అంగీకరించినటువంటి ప్రజలు వారి ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు. దేవుని పరిపాలనలో ప్రతిఫలము ఇవ్వబడుతుంది. దేవుని పరిపాలనలో ప్రతిఫలము ఇవ్వబడుతుంది. అందించబడినటువంటి ఈ సువార్తని ఎవరైతే సంపూర్ణంగా అంగీకరిస్తారో వారు తమ ప్రతిఫలము పోగొట్టుకొనరు అనే వాక్యము సెలవిస్తుంది. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందుతాడు. శిష్యుడని ఎవరు చేర్చుకుంటాడో ఆ ఫలము వాడు పోగొట్టుకోవడం అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, దేవుని పరిపాలన నిమిత్తము, దేవుని పరిపాలన అనేది నీతి న్యాయముతో కూడినది. క్రీస్తు బిడ్డలుగా నీతిగా, న్యాయంగా
జీవించడానికి మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం రక్షకుడిగా ఎప్పుడైతే అంగీకరించామో, నీతిగా న్యాయంగా మనము బ్రతకడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఈ లోకములో శ్రమలు, నిందలు, అవమానములు, ఘోరమైనటువంటి అపవా నిందలు మోపబడి మనము దూషింపబడి హింసల గుండా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. దేవుని యొక్క నీతిని, న్యాయమును స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి ఉన్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. ప్రమాదకరమైన పరిస్థితి గుండా ఆయన ప్రయాణం చేశాడు. శిలువలో తన ప్రాణమును అప్పగించాడు. కారణము దేవుని నీతిని స్థాపించడానికి, దేవుని న్యాయమును స్థాపించడానికి. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారమని వాక్యము సెలవిస్తుంది కనుక మరి ఈ సమయంలో మనము కూడా దేవుని యేసుక్రీస్తు ప్రభువుని మన రక్షకుడుగా అంగీకరించినటువంటి మనము క్రీస్తు రాకడ పర్యంతము దేవుని పరిపాలనలో ఉన్నటువంటి మనము నీతిని, న్యాయమును మనం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మనము ఎదుర్కొనేటువంటి అనేకమైన శ్రమలు, అనేకమైనటువంటి హింసలు, వేదనలు, ప్రమాదకరమైన పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి క్రీస్తు పునరుద్ధాన శక్తితో వాటన్నిటిని జయించి ముందుకు సాగిపోవడానికి, క్రీస్తు కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు, క్రీస్తుకు సాక్షులుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని కృప మనల్ని బలపరిచే, మనందరినీ నిత్య జీవమునకు వారసులుగా చేసి దేవుని పరిపాలన మన జీవితంలో అది కొనసాగుతూ ఉండేలా చూసి అనేక మంది ప్రజలను దేవుని యొక్క పరిపాలనలోకి తీసుకొని రావడానికి మనము నీతిగా, న్యాయంగా ఈ భూమి మీద దేవుని పరిపాలన స్థాపించడానికి మన వంతు ప్రయత్నమును, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను, దేవుడు మన మీద మోపినటువంటి బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు ఆయన కొరకు సాక్షులుగా, దేవుని పరిపాలన అంగీకరించిన బిడ్డలుగా, నీతిగా, న్యాయంగా బ్రతుకుతూ దేవుని మహిమ కొరకు జీవించడానికి, దేవుని పరిపాలనను ముందుకు తీసుకుని వెళ్ళే బిడ్డలుగా ఉండడానికి దేవుడు తన కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థించుదాము. పరిశుద్ధుడు అయిన ప్రభువా, దేవుని పరిపాలన నిమిత్తము ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటా అనే అంశము మేము ధ్యానిస్తున్నప్పుడు నీతి న్యాయములని సింహాసనమునకు ఆధారము కనుక ప్రభువా, నీతిని స్థాపించుటకును, న్యాయమును స్థాపించుటకును నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మాకు రక్షకుడుగా అనుగ్రహించి ఆయన ద్వారా మాకు అనుగ్రహించి ఉచితమైన రక్షణను బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ప్రభువా, ఈ నీతిని బట్టి, న్యాయమును బట్టి మేము బ్రతుకుతున్నప్పుడు ఎదుర్కొనే ప్రతి శ్రమలో, కష్టములో, వేదనలో, దుఃఖములో, హింసలలో నీవే మాకు తోడుగా నడిపించమని, పునరుద్ధాన బలముతో మమ్ము నింపమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.